తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంటి పేరుతోనే పాపులర్ అయిన నటులు కొందరు ఉన్నారు. రేలంగి, రాజనాల, ముక్కామల, మిక్కిలినేని ఇలా. వీరి అసలు పేరు వేరే ఉన్నా ఇంటి పేరుతోనే గుర్తుపెట్టుకుని ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు. ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. వీధి నాటకాలతో నట జీవితం ప్రారంభించి 400 చిత్రాల్లో నటించిన కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి సినీ జీవిత విశేషాలు ఏమిటి, నాటక రంగానికి ఆయన చేసిన సేవ ఏమిటి, ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. 1916 జూలై 7న గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలో పుట్టారు మిక్కిలినేని. అదే రోజు కృష్ణానది పరవళ్లు తొక్కుతూ పక్కనున్న గ్రామాలను ముంచేసింది. వాళ్ళ అమ్మగారు ఉన్న గదిలోకి మోకాళ్ల లోతు నీరు వచ్చేసి మంచాన్ని తాకింది. దాంతో బాలింత అయిన వాళ్ళ అమ్మగారిని భోషాణం మీదకి ఎక్కించి గుడ్డ ఉయ్యాల కట్టి పసికందుని అందులో ఉంచారు. ఆ మర్నాటికి కృష్ణమ్మ శాంతించింది. కానీ ఇంట్లో సామాను కొట్టుకుపోవడంతో వంట లేదు. దొడ్లో ఉన్న ఆవులన్నీ చనిపోయాయి. గోకులాష్టమి రోజున పిల్లాడు పుట్టాడు కనుక ఆవులన్నీ చనిపోయాయి అని, అతను బతికి ఉండటం అరిష్టమని వాళ్ళ అమ్మ మేనమామ భార్య నోట్లో వడ్ల గింజ వేసి చంపేయాలని నిర్ణయించుకున్నది. కానీ మిగిలిన బంధువులు అడ్డుపడడం వల్ల ఆమె ఆగింది. అలా ప్రకృతి విలయ తాండవం చేసిన రోజున మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పుట్టారు. మిక్కిలినేని ప్రాథమిక విద్య కోలవెన్నులో, హై స్కూల్ చదువు పునాదిపాడులో జరిగింది. తండ్రి ఆకస్మిక మరణంతో 8వ తరగతితోనే మిక్కిలినేని చదువు ఆగిపోయింది. బాధ్యత లేని జీవితం అయ్యింది. నటన అంటే ఆసక్తి ఉండడంతో కోలవెన్నులో ఉన్న పంచముఖ ఆంజనేయ నాటక సమాజంలో చేరి నాటకాల్లో నటిస్తుండేవారు. పురుష పాత్రలతో పాటు స్త్రీ పాత్రలను కూడా పోషిస్తుండేవారు. రంగస్థల ప్రముఖుడు కపిలవాయి రామనాథ శాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరి నటన గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు మిక్కిలినేని. పాటలు, పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీజీ ఓసారి పునాదిపాడు వచ్చారు. ఆయన ప్రసంగం మిక్కిలినేని ఎంతో ఉత్తేజపరిచింది. అప్పటి నుంచి ఆయన ఖద్దరు కట్టడం ప్రారంభించారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుల గురించి విని కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు మిక్కిలినేని. ఉద్యమాల్లో పాల్గొంటున్న జీవనోపాధి కోసం పశువైద్య శాస్త్రంలో డిప్లొమా చేసి కొంతకాలం వైద్యం చేశారు. ఆ తర్వాత కొంతకాలం విజయవాడలో చౌదరి విలాస్ పేరుతో హోటల్ నడిపారు. పూటకోళ్ల సంస్కృతి ఇంకా కొనసాగుతున్న ఆ రోజుల్లో టేబుల్ మీల్స్ విధానం ప్రవేశపెట్టిన హోటల్స్ రెండు. ఒకటి కామ్రేడ్ హోటల్, మరొకటి చౌదరి విలాస్. టేబుల్ మీద కూర్చొని తింటే 4 అణాలు, క్రింద కూర్చొని తింటే 3 అణాలు వసూలు చేసేవారు. అంటే పావలా ఇస్తే ఫుల్ మీల్స్ వచ్చేవన్నమాట. భోజనం చేసిన తరువాత ఆ పక్కనే వేసిన మడత మంచాల్లో కాసేపు కునుకు తీసే అవకాశం కల్పించడం ఈ హోటల్ ప్రత్యేకత. మిక్కిలినేని జీవితాన్ని మార్చడమే కాకుండా ఆయనకు దిశానిర్దేశం చేసింది కమ్యూనిస్టు ఉద్యమమే. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మీద రకరకాల ఆంక్షలు ఉండేవి. అందుకే ఆ పార్టీని రహస్యంగా పనిచేసేది. ఆ పార్టీకి కొరియర్గా పనిచేసేవారు మిక్కిలినేని. ప్రజా కళాకారుడిగా ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది కమ్యూనిస్టు పార్టీయే. విజయవాడలో పేరు పొందిన ఆంధ్ర ఆర్ట్ క్రియేటర్స్ స్థాపనలో మిక్కిలినేని పాత్ర ఎంతో ఉంది. ఆత్రేయ, నాగభూషణం, రమణారెడ్డి, వి మధుసూదనరావు ఆయన సహచరులు. ఈ సంస్థ తరఫున ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులపై నిర్బంధకాండకు పాల్పడడంతో ప్రజానాట్య మండలి కార్యక్రమాలు నిర్వహించడం కష్టమైంది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక చాలామంది రాష్ట్రాన్ని వదిలి మద్రాసు వెళ్ళిపోయారు. దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు తనకి తెలిసిన వాడు కావడంతో ఆయనకు లేఖ రాశారు మిక్కిలినేని. ఆ సమయంలో దీక్ష చిత్రం తీస్తున్నారు ప్రకాశ్రావు. అందులో మిక్కిలినేనికి అవకాశం కల్పించారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రకం ఇలా మిక్కిలినేని అన్ని రకాల చిత్రాల్లో నటించారు. సాత్విక పాత్రలే ఎక్కువగా పోషించేవారు. మిక్కిలినేనిని ఎక్కువగా ప్రోత్సహించిన వారిలో
ఎన్టీఆర్ ముఖ్యులు. ఆయనతో కలిసి 150 చిత్రాల్లో నటించారు మిక్కిలినేని. ఆయన క్రమశిక్షణ, వ్యక్తిత్వం నచ్చి ప్రోత్సహించేవారు ఎన్టీఆర్. మాయాబజార్లో కర్ణుడిగా, పాండవ వనవాసంలో దుశ్శాసనుడిగా, నర్తనశాలలో ధర్మరాజుగా ఆయన నటించారు. భీష్మ చిత్రంలో ఎన్టీఆర్ భీష్ముడుగా నటించారు. దానవీర సూరకర్ణ చిత్రంలో మిక్కిలినేని ఆ పాత్ర పోషించారు. నేను భీష్ముడి పాత్రలో నటించాను, మీరు అందులో జీవించారు అని ఎన్టీఆర్ ప్రశంసించడం గమనార్హం. మిక్కిలినేని రాసిన 1000 పేజీల ఆంధ్ర నాటక రంగ చరిత్ర గ్రంథానికి ఏఎన్ఆర్ ఆర్థిక సాయం చేశారు. అందుకే ఆ గ్రంథాన్ని ఆయనకు అంకితం ఇచ్చారు మిక్కిలినేని. 400 మంది రంగస్థల కళాకారులను వారి జీవిత విశేషాలతో నటరత్నాలు పేరుతో రాశారు. దీనిని ఎన్టీఆర్కు అంకితం ఇచ్చారు. తెలుగు నాటక శత జయంతి సందర్భంగా 1981 జనవరి నెలలో మద్రాసులోని కళాసాగర్ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నటరత్నాలు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ గ్రంథాన్ని గుమ్మడి ఆవిష్కరించారు, ఎన్టీఆర్కు అంకితం ఇచ్చారు. ఆనాటి సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా మరో పెళ్లిని తప్పించుకుని తిరుగుతున్న నాకు 58 ఏళ్ళు నిండిన తరువాత మరో పెళ్లి జరుగుతోంది. కృతికర్త మిక్కిలినేని తమ పుత్రిక నటరత్నాలుని నాకు అంకితం చేస్తున్నారు. నేను కృతి భర్తని, మిక్కిలినేని గారి అల్లుడిగా ఈరోజు నాకు మరో పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి వల్ల ప్రమాదం లేదు. 100 ఏళ్ల తెలుగు నాటక రంగ చరిత్రలోని ప్రముఖుల జీవిత చరిత్రలను నటరత్నాలుగా మిక్కిలినేని రచించారు. చిరకాలం నిలిచి ఉండే ఈ రచనతో ఆయన జన్మ సార్థక్యం అయింది అన్నారు ఎన్టీఆర్. మిక్కిలినేని అభిమానించే వాళ్లలో గుమ్మడి, నారాయణ రెడ్డి, నేరెళ్ల వేణుమాధవ్ ఉన్నారు. వీరు నలుగురు కలిస్తే సందడికి లోటు ఉండేది కాదు. ఈ నలుగురిని ఇష్ట చతుష్టయం అని పిలిచేవారు. తనకు మాత్రమే సాధ్యమని అనిపించే పలు పాత్రల్లో మిక్కిలినేని నటించి ప్రేక్షకులను మెప్పించారు. వెండి తెరకు వన్నె తెచ్చారు. విజయ సంస్థ నిర్మించిన చిత్రాలు దాదాపు అన్నింటిలో మిక్కిలినేని నటించారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన మిక్కిలినేని ఆఖరి చిత్రం శ్రీకృష్ణార్జున విజయం కూడా విజయ వారిదే కావడం గమనార్హం. 6 అడుగుల ఆజానుబాహు విగ్రహం, సువిశాల ఫాలభాగం, కంగుమనే కంఠస్వరం ఇవన్నీ మిక్కిలినేని సొంతం. ఈ అర్హతలే ఆయనకు చిత్ర పరిశ్రమలో ఎన్నో అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా సాత్విక అభినయ ప్రధానమైన పాత్రలు పోషించిన మిక్కిలినేని వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన భార్య సీతారత్నమ్మ కూడా నటీమణి. భర్తతో కలిసి మా భూమి వంటి నాటకాల్లో నటించారు. నిజాం ప్రభువుల అరాచకాలను దుయ్యబడుతూ ప్రదర్శించిన ఈ నాటకం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. మిక్కిలినేని తనయుడు విజయ్ కుమార్ వెటర్నరీ డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నటరత్నాలతో పాటు తెలుగువారి జానపద కళారూపాలు, ఆంధ్ర నాటక చరిత్ర వంటి గ్రంథాలను రచించిన మిక్కిలినేని 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ పురస్కారం పొందారు. 95 ఏళ్ల పాటు సంతృప్తికరమైన జీవితం గడిపిన మిక్కిలినేని 2011 ఫిబ్రవరి 22న కన్నుమూశారు. ఆ రోజుల్లో అక్కినేని ఎక్కాల్సిన మెట్లు, మిక్కిలినేని దిగాల్సిన మెట్లు లేవు అని చమత్కారంగా అన్నా అది వాస్తవమే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.